హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు మన ఛానల్లో గ్యాస్ స్టవ్ పైన చాలా ఈజీగా సులభంగా ప్లెయిన్ రైస్ని ఎలా వండుకోవాలో చూపిస్తానండి. రైస్ని కూడా చూపించాలా అని అందరూ అనుకుంటున్నారు కదా. ఖచ్చితంగా చూపించాలండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అన్నంని ప్రెషర్ కుక్కర్లో లేదంటే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండుకుంటున్నాం కదండి. అందుకే గ్యాస్ స్టవ్ పైన అన్నం వండుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1 కప్ రైస్ని వేసుకొని మంచి నీళ్ళలో 2-3 సార్లు బాగా కడిగి పక్కన పెట్టండి. దాని తర్వాత ఇప్పుడు గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి అన్నం వండుకుంటున్న పాత్రని పెట్టండి. ఇప్పుడు అందులో 4 గ్లాసుల నీళ్లను పోసి గ్యాస్ స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి నీళ్లను బాగా మరిగించండి. చూడండి, ఈ విధంగా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు గ్యాస్ స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మనం ఇందాక బియ్యం కడిగి ఉంచాం కదా, ఆ బియ్యాన్ని చిన్నగా ఈ నీళ్ళల్లోనికి వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి రైస్ని ఉడికించుకోవాలి. అలా బియ్యం మొత్తం వేసిన తర్వాత గరిటెతో బాగా కలిపి గిన్నె పైన గరిట ఉంచి మూతను పెట్టండి. గిన్నె పైన గరిట లేదంటే అన్నంలో ఉన్న గంజి నీళ్ళంతా క్రింద పోయిద్దండి. అందుకే గిన్నె పైన గరిట పెట్టి ఉడికించుకోండి. ఆ తర్వాత మధ్య మధ్యలో 1-2 సార్లు అన్నం ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు గరిటెతో అన్నంని ఒకసారి బాగా కలిపి అన్నం మెతుకును తీసుకొని ఇలా చెక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, అన్నం మనకు మంచిగా ఉడికిపోయింది కదా. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసి అన్నంలో ఉన్న గంజి నీళ్లను వంపుకోండి. ఈ గంజి నీళ్లు వేస్ట్ చేయకుండా కాటన్ డ్రెస్సెస్కి అలాగే కాటన్ శారీస్కి ఈ గంజి నీళ్లను ఉపయోగించవచ్చు. దాని తర్వాత గంజి వంచుకున్న అన్నం గిన్నెను 1-2 సార్లు ఈ విధంగా చేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి 2-3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే పెట్టి అన్నంలో ఉన్న చెమ్మదనం అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి. అలా 3 నిమిషాలు అయిన తర్వాత చూడండి, అన్నం చాలా పొడి పొడిగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి. మీరు చూశారు కదా, చాలా సులభంగా గ్యాస్ స్టవ్ పైన అన్నం ఎలా వండుకోవాలో. అయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.